జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మా మంచి కోరే శ్రేయోభిలాషులకు మరియు స్నేహితులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Yeah, okay, sir. Yeah, done. Okay, sir. Next month date fix అయిపోండి. ఉంటాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కుమార్, రే కుమార్, అందంగా ఉన్నావురా, సూపర్ రా నువ్వు. రే కుమార్, ఏం చేస్తున్నావురా? సార్ 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 బాయ్రా. సార్ సార్ ఎన్నిసార్లు పిలవాలరా? ఏం చేస్తున్నావు? అది నోరు మూసుకొని నా షూలు బ్యాగులు కార్లో పెట్టు. అక్కడ ఉండాల్సిన తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఇలానే ఉంటుంది. పో. రే ఆగు, ఆ టీషర్ట్ ఏంట్రా? పనోడివి పనోళ్ళలా ఉండాలి, ఓనర్లా కాదు. వెళ్ళి మార్చుకో. ఓ మార్చుకుంటాను సార్. యా డార్లింగ్, యా ఓకే ఓకే, కమింగ్ వెయిట్, జస్ట్ వెయిట్ 5 minutes. యా గుడ్ మార్నింగ్ బాబు. హలో సార్. పదండి. హీరో గారు రెడీనా? రెడీ సార్. గుడ్. రెడీ. కెమెరా రోలింగ్, యాక్షన్. అన్నయ్య, అమ్ములో సగాన్నై నాన్నలో సగాన్నై అల్లారు ముద్దుగా పెంచుతున్న నా తమ్ముణ్ణి. కట్ 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 కట్. అలా కాదు సార్, మీరు పొజిషన్ మారిపోతున్నారు, ఫ్రేమ్ కట్ అయిపోతుంది. మీరు ఈ పొజిషన్లో మీరు ఫిక్స్ అవ్వండి. ఓకే సార్. మీరు కొంచెం డిస్టెన్స్ ఉండి ఒక కొంచెం ఫీల్ అవ్వండి సార్. డెప్త్ ఓకేనా? హీరో గారు రెడీనా? ఓకే సార్. ఫీల్ క్యారీ చేయండి సార్. కెమెరా రోలింగ్, యాక్షన్. అమ్ములో సగాన్నై నాన్నలో సగాన్నై అల్లారు ముద్దుగా. కట్ 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 కట్. సార్ అలా కాదు సార్, మీరు ఫీల్ మిస్ అవుతున్నారు సార్. ఓకే సార్. ఫీల్ మిస్ అవుతుంది. వన్ మోర్ చేద్దాం సార్. ఓకే సార్. ఓకేనా? వన్ మోర్ చేద్దాం. ఓకేనా? రైట్ సార్. రెడీ, వన్ మోర్. కెమెరా రోలింగ్, యాక్షన్. అమ్ములో సగమై నాన్నలో సగమై అల్లారు ముద్దుగా పెంచుతున్న నా తమ్ముణ్ణి. ఎన్నిసార్లు చెప్పాలరా? కట్ 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 కట్.
ఓకేనా? రెడీ సార్. టేక్ చేద్దామా? టేక్ సార్, టేక్. కెమెరా రోలింగ్, యాక్షన్. అమ్మలో సగమై నాన్నలో సగమై అల్లా ముద్దుగా పెంచుకుంటున్నా. బాగా చేయండి సార్. ఓకే సార్. ఓకేనా? కొంచెం ఫీల్ అవ్వండి అంతే. ఓకే సార్. ఓకేనా? ఓకే సరే సార్. లాస్ట్ షాట్ సార్. టేక్ చేద్దామా? టేక్ సార్. కెమెరా రోలింగ్, యాక్షన్. అమ్మలో సగమై నాన్నలో సగమై అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న నా తమ్ముని పైన చేయడానికి మీకెంత ధైర్యం రా? బ్రేక్. ఏంటాడు బాధ? సర్లే, హీరోయిన్ ఎక్కడుంది? క్యారీవాన్లో ఉంది సార్. అమ్మలో సగన్నయ్య నాన్నలో సగన్నయ్య అన్నగా మారి ప్రేమగా చూసుకుంటున్నా నా తమ్ముణ్ణి టచ్ చేయడానికి మీకెంత దమ్మురా? సూపర్ గా చెప్పావురా. సార్ డైరెక్టర్ గారు చెప్పండి సార్. మీకు విషయం తెలుసా? మన కుమార్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిపోయాడు. సారీ 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 అయిపోయారు. ఇంకా మన దగ్గర ఏం పని చేస్తాడు సార్? బయటకు పంపించండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను సార్, వీడు బాగా ఎక్స్ట్రా చేస్తున్నాడని. రేయ్ బయటికి వెళ్ళిపోరా. అనకండి సార్. సార్ పంపించకండి సార్, ప్లీజ్ సార్. అమ్మా నీ గురించి నాకు బాగా తెలుసురా. నీలాంటి వాళ్ళు అసలు ఇండస్ట్రీకే అవసరం లేదు. ఇక నా దగ్గర ఎందుకు? సమాజంలో మంచి లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో దేవుడు నన్ను ఇలా పుట్టించి అందరిలో లోకవ చేశాడు. చూసుకొని చల్లొచ్చు కదమ్మా. ఇలాంటి వాళ్ళ మీద చెత్త చెదారం పడక మల్లెపూలు పన్నీరు పడతాయా? ఒర పొట్టోడా. ఇలాంటి బ్రతకడం కంటే చావడం మేలు.
ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈరోజు నా బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎందుకు ఏడుస్తున్నావు? మా డాడీ జోకర్ బొమ్మ కొనిపిస్తా అన్నాడు, కొనిపించలేదు. చచ్చే ముందైనా జోకర్ ఈ బొమ్మ చిన్నారిని నవ్విస్తా. ఈ చిన్నారిని నవ్వించినా చాలు, ఆనందంగా చావచ్చు. మీ నాన్న పంపించిన జోకర్ బొమ్మని నేనే. హే భలే 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 భలే. ఓ లేచారా? మీరు? నా పేరు రాణి అండి. నేనిక్కడ. అదొక పెద్ద కథలేండి. ఓ, మీరు రోడ్ మీద పడిపోయి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి మా ఇంటికి తీసుకొచ్చాను. అది సరే, ఎందుకు చనిపోవాలనుకున్నారు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? నిజమైన టాలెంట్ ఉంటే విజయం మీ సొంతం అవుతుందండి. అసలు మీకు ఏమొచ్చో చెప్పండి. వావ్, సూపర్ గా చేశారండి. సినిమాలో ట్రై చేయకపోయారా? నిజానికి అవకాశాల గురించి ప్రయత్నించడం కాదు, అసలు ప్రయత్నించడానికి అవకాశాలు లేవు. ఒకవేళ ఏ సినిమాలోనైనా అవకాశం వచ్చినా అది కూడా ఏ హీరో కొట్టడానికో, సెటర్లు వేయడానికో, జోకర్లతో పోల్చడానికో తప్ప మాకంటూ గుర్తింపు లేదండి. ఎందుకండి మా ఈ జీవితం? ఏం కాదండి.
బాధపడద్దు, అంతా మంచి జరుగుతుంది. భయ్యా నువ్వేం కంగారు పడకు. నాకు తెలిసిన డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు. అతను చాలా మంచోడు. నీ గురించి అతనికి చెప్తా. అతన్ని రేపే వచ్చి కలు. అలాంటి అవకాశమే ఉంటే ముందు మీరు చేసేవాళ్ళు, నాకెందుకు చెప్తారు? ఇలాంటి మాటలు విని విని విసుగు కాదు, అసహ్యం పుడుతుంది. చాలా మంది మోసపోయి నాశనమయ్యేది ఇలాంటి మాటల వల్లే. ఎన్నో కథలు ఇచ్చాన్రా, అన్ని కథలు హిట్ అయ్యాయి. ఒక్కసారి డైరెక్షన్ ఛాన్స్ అడిగేసరికి మెడపట్టి బయటికి గెంటేశాడ్రా. నువ్వు చెప్పింది నిజమేరా. కలంతలు అందరినీ సమానంగా చూస్తుందంటారు, కానీ ఆమె కూడా పక్షపాతం చూపిస్తుందిరా. మనలాంటి వాళ్ళు టాలెంట్ని నిరూపించుకుందామని సిటీకి వస్తే అవకాశాలు రాక, వెనుదిరిగి ఇళ్లకు వెళ్ళలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వారు చచ్చి కన్నవారికి, వారి నమ్ముకున్న వారికి దూరమైపోతున్నారురా. ఎస్, ఇది నిజం. ఈ రంగుల ప్రపంచంలో పడితే ఎవరికి ఏ రంగు సొంతమవుతుందో తెలియదురా. అందుకే ఈ సినిమా ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకుంటున్నా. మనమే సినిమా తీస్తే మనం సినిమా చేయడం కష్టమేమోరా. కష్టం అనుకుంటే బ్రతకడం కూడా కష్టమే. మనం సినిమా తీస్తున్నాం. జాన్, ఈ సినిమాకి నువ్వే డైరెక్టర్. కుమార్, నువ్వు హీరోగా చేయి. రాణి, హీరోయిన్గా చేయి. ఏ కృష్ణ, ఈ సినిమాకి డైలాగ్స్ నువ్వే రాయి. అంతకన్నా ముందు సినిమా కోసం ప్రాణం పెట్టే మనలాంటి వాళ్ళు కొంతమంది కావాలి. అది నేను చూసుకుంటాను. మీకు కెమెరామెన్ కావాలి, అంతే కదా? అబ్బా, ఇప్పటికీ 1000 సార్లు చెప్పాను బాబాయ్, మళ్ళీ మొదలుకొచ్చారు మీరు. కెమెరా కావాలి అంతే. మరి నాకేంటి? డబ్బులు ఇస్తా బాబాయ్. ఏం కావాలి, ఎంత కావాలి? మరి సినిమాలో నా పేరేస్తారా? కెమెరామెన్ మీరు కదా సార్, మీ పేరే వస్తుంది. అది చాలు. ఇన్నాళ్లకు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. కాదు, మీరే ఇచ్చారు. ఎంతో మందిని కెమెరామెన్లుగా చేశాను. చివరికి వాళ్ళ చేతి కిందే పనిచేయాల్సి వచ్చింది. దానికి నేనెప్పుడు బాధపడలేదు. కానీ నన్ను చూసి తాగుబోతోడు డబ్బులు అడుగుతాడేమోనని తలదించుకొని వెళ్ళిపోతున్నారు. అందుకు బాధపడుతున్నాను రా. ఓకే ఓకే, నేను మీ సినిమాకి కెమెరామెన్ గా పనిచేస్తున్నాను. చాలా సంతోషం సార్. నాకేమి వద్దు, కాస్త అన్నం పెట్టి రాత్రికి క్వార్టర్ ఇప్పిస్తే చాలు. అది షూటింగ్ అయిపోయాకే. మాలాంటి కొత్త వాళ్ళని మీలాంటి పెద్దలు ఎంకరేజ్ చేస్తేనే కదా బాబాయ్ మేము అనుకునే సాధించగలం. ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ బాబాయ్. అలాగే, ఓకే, అలాగే నాన్న, అలాగే. సరే సార్, సరే సార్. ఒరే కృష్ణ, ఏంట్రీ ఇదే? ఈ చైర్ది. రాకేష్, సరే సరే తీస్తున్నా. బాబాయ్ బాబాయ్ నమస్కారం. నమస్కారం బాబాయ్. త్వరగా కానివ్వండి నాన్న. కానీ వెళ్ళు. ఒకటికే టైం సెన్స్ లేదు. చే ఏ కుమార్, టైం అవుతుంది, రండి. ఒక్క నిమిషం రాకేష్, వచ్చేస్తున్నాను. హీరోయిన్ రెడీ అయిందా? తొందరగా రండి. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్.
హే డార్లింగ్, ఎక్కడ? ఎవరా నువ్వు? నేరుగా సింహభవన్ లెక్క వచ్చావు. ఆ సింహానికి కాబోయే అల్లుణ్ణి, మీ అమ్మాయి మనసు దోచుకున్న మగాన్ని. ఏంటి? రేయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. అందుకే కదా మీ కూతురు నాకు పడిపోయింది. అంకుల్, మీ అమ్మాయి అంటే నాకిష్టం, నేనంటే మీ అమ్మాయికి ఇష్టం. మధ్యలో మీకేంటి కష్టం? ఎత్తుకుపోయానంటే మీకే నష్టం. ఎవడమ్మా వీడు? చాలా కోపం తెప్పిస్తున్నాడు. డాడీ డాడీ, అతను నా లవ్వర్. నేనే రమ్మన్నాను, పరిచయం చేద్దామని. కమల్ లేకపోతే నేను బ్రతకలేను నాన్న. ఆహా, ఆయన లేక నువ్వు బతకలేవు, నువ్వు లేక ఆయన బతకలేడు. అంతవరకు వచ్చిందా? ఇక నేనేం చేస్తానమ్మా. రైట్ రారా, వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఇలాగే మీరిద్దరు కలకాలం జీవించాలి. నువ్వంటే తనకిష్టం, తనంటే నీకిష్టం. మీ ఇద్దరికి ఇష్టమైనక నాకేంటి? కాబట్టి మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఏమ్మా, సంతోషమే కదా? కట్ షాట్. ఓకే, సూపర్ రా కుమార్, చాలా బాగా చేశావు. నువ్వు కూడా బాగా చేశావు. గురువు గారు, మీ ఆశీస్సులే అంతా. హావ్యర్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో వినకపోయినా చెప్తా. ఎప్పట్లాగే ఒక టాప్ హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. అతని గురించి ఎంత తక్కువ చెప్పినా ఎక్కువే, కానీ చెప్పక తప్పదు కదా. వరుసగా 9 సినిమాలు ఫ్లాప్ అయినా మళ్ళీ అదే ముఖం పెట్టుకొని ఒకటే గుద్దు అంటూ సినిమా తీస్తే అది కూడా యావరేజ్ గా ఆడిన టాప్ హీరోనంటూ ఫీల్ అవుతున్న భరత్ భూమికి భారం. హలో సార్. హలో సార్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ సార్. భరత్ భూమికి భారం అన్నారు కదా, భూమికి భారం అంటే ఫ్యాన్స్ మీకు ఇచ్చిన బిరుదా, లేకుంటే మీ ధైర్యానికి మీరు పెట్టుకున్న పేరా? యాక్చువల్గా భరత్ అనేది నా పేరు, భూమికి భారం అనేది మా ఇంటి పేరు. ఓ, మీ ఇంట్లో అంతే ఇంతేనా సార్? వాట్? ఓకే మరి. సార్, వరుసగా 9 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ ధైర్యంగా ఒకటే గుద్దు అనే సినిమా తీశారు కదా సార్. అది యావరేజ్గా ఆడిందని టాక్. సో ఆ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారో చెప్పండి. ఆ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. 1 సెకండ్, ఇండోర్లోనా అవుట్డోర్లోనా? వాట్? ఓకే మరి. ప్రేక్షకుల్ని ఇంకొంచెం ఏడిపించడానికి, అరే టంగ్ స్లిప్ అయిపోయింది. అదే సార్, ఎంటర్టైన్ చేయడానికి ఒకటే గుద్దుకు సీక్వెల్ తీసుకురాని తెలిసింది. దాని గురించి మీ మాటల్లో చెప్పండి సార్. సార్, అరగుద్దు వేస్ట్ అవుద్ది. ఏంటి సార్? ఓకే మరి, అది నా సీక్వెల్. ఓకే మరి. నెక్స్ట్ వీక్ నిజమైన టాప్ హీరోతో మీ ముందుకు వస్తా. వినకపోయినా చెప్తా. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూకి అమ్మాయిని పంపిస్తాను, నువ్వు వచ్చా? అమ్మాయి దివ్య దర్శనం అనే ప్రోగ్రామ్కి వెళ్ళింది సార్. ఓకే మరి. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. వెళ్ళొస్తానా? జాగ్రత్త నాన్న. ఉంటాను మావయ్య. క్షేమంగా వెళ్ళిరండి. నాన్న వెళ్ళొస్తాను. రాకేష్, ఏమైంది రాకేష్, డల్గా ఉన్నావు? షూటింగ్ అయితే అయింది, పోస్ట్ ప్రొడక్షన్ డబ్బులు లేవు. అదే ఎలా అని ఆలోచిస్తున్నాను. ఒక పని చేయి, ఇది అమ్మేస్తే ఎంత వస్తుందో చూడు. ఇప్పుడు వరకు చేసిన హెల్ప్ చాలు, ఇవేమీ అవసరం లేదులే, ఏదోలా చేద్దాం. అది కాదురా,
జాన్ ఎవరు? నేనే సార్. చెప్పండి సార్. సార్ మీతో మాట్లాడతారంట. నా పేరు ప్రేమ్. బీజే ఫిలిం ప్రొడక్షన్ గురించి వినే ఉంటారుగా, అది నాదే. మిమ్మల్ని స్టూడియోలో చూశాను, మంచి కథలు రాస్తారంటగా. నేను ఒక టాప్ హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్నాను. సో దానికి కమర్షియల్ సబ్జెక్ట్ కావాలి, మీరు రాస్తారా? ఓకే సార్, ఆఫీస్కి వచ్చి కలుస్తాను. సునీల్ సార్ కార్డివో. ఓకే సార్. ఆఫీస్కి వచ్చి కలవండి. సరే సార్. ఒకసారి ట్రై చేస్తే భరత్ సార్ ఇక్కడే ఉన్నారనుకుంటా. నేను లోపలికి వెళ్తే పని జరగదు. ఏమైంది వీడికి? నేను ఏమైందిరా? మాతో రావా? నేను లోపలికి రాను ప్లీజ్, మీరు వెళ్ళిరండి. సరేరా, వెళ్ళొస్తా. ఆల్ ద బెస్ట్. ఓకే ఓకే. అడ్రస్ ఇదే అనుకుంటా, పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీకోసం ఎవరు వచ్చారు సార్? పంపించు. ఓకే సార్. నమస్కారం సార్. నమస్తే. భరత్, ఇతను జాన్, మంచి డైరెక్టర్, స్టోరీ రైటర్ కూడా. వర్కౌట్ అయ్యేటట్లుందిరా. ఇతను నా ఫ్రెండ్ భరత్. జాన్, నీకో సబ్జెక్ట్ రాయమని చెప్పానే, అది ఇతని కోసమే. ఓ నమస్తే సార్. సార్ మేము ఒక సినిమా చేసాం సార్. షూటింగ్ అంతా బాగా జరిగింది సార్, కానీ పోస్ట్ ప్రొడక్షన్ డబ్బులు లేవు సార్. మీరు కొంచెం హెల్ప్ చేస్తారని. మీరు సినిమా తీస్తున్నారా? పైగా దానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒకటి. అసలు మీ సినిమాలో హీరో ఎవడరా? కుమార్ అని నా ఫ్రెండ్ సార్, చాలా బాగా చేశాడు. కుమార్ కుమార్ ఓ కుమారా. అదో సినిమా, వాడో హీరో. కుమార్ ప్రేమ్ నా కింద అసిస్టెంట్ గా పనిచేసేవాడు. నా చెప్పులు దుడిసేవాడు, నా బ్యాగులు మోసేవాడు. వాడికి బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువ, అందుకే నా దగ్గర పనిలోంచి తీసేశా. ఎవడు ఎంతలో ఉండాలో అంతే ఉండాలి, అంతేగాని ఏదో పీకేద్దాం అనుకుంటే ఏది పీకలేక చివరికి జుట్టు పీక్కోవాలి. ప్రేమ్, వీళ్ళని నమ్మి ₹1 పెట్టినా తిరిగి మనకి పావులా కూడా రాదు. పైగా మనకి చాలా చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేసే ప్రేమ్. జాన్, ఇక మీరు బయలుదేరండి. సార్ ప్లీజ్ సార్, చాలా కష్టపడ్డాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ మా కోసం సార్ ఒక్కసారి ఆలోచించండి సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. బయలుదేరమని చెప్పానా? ప్లీజ్ సార్, మీకు కాల్ పట్టుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి. సునీల్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, వీళ్ళని బయటికి పంపించేయి. ఓకే సార్. నడండి, బయటికి నడండి. నడు ఫస్ట్. సారీ భరత్, నీ మూడంతా ఆఫ్ చేశాను. నీకు మంచి స్టోరీ రాయిస్తాను. ఇట్స్ ఓకే ప్రేమ్, బాయ్. ఓకే. ఏరా, పని జరగలేదు కదా? అంతా నీ వల్లేరా. సాయం చేస్తున్న వాళ్ళు కూడా పొమ్మన్నారా నీ పేరు విని. చీడయ్యేదోరా నువ్వు. చీ, పదండ్రా. మనిషివరా నువ్వు? మీరు ప్రేమ్ సార్ పంపించారు మిమ్మల్ని కలవమని. రాకేష్,
హలో చెప్పండి సార్. హాయ్, ప్రేమ్ సార్ మీకు చెక్ ఇమ్మని పంపించారు. అలాగే మీతో మాట్లాడతానన్నారు. సునీల్ చెప్పమ్మా. సార్ మాట్లాడండి సార్. ఇవ్వు. సార్ ముందు నేను చెప్పేది వినండి. మీరు వెళ్ళాక కుమార్ నా దగ్గరకు వచ్చాడు. ఎవట్రా నువ్వు? నా పేరు కుమార్ సార్. ఏ సునీల్, వీని బయట పొమ్మను. బయటికి పంపించావు. పంపించాయి. ఒక్క మాట వినండి సార్. సార్ సరేలే. థ్యాంక్ యూ సార్. సార్ ఏం జరిగిందండి? ఓకే సరే, నేను హెల్ప్ చేస్తాను. నైట్ అంతా బాగా ఆలోచించాను. నేను చేసిన తప్పు అనిపించింది. యాక్చువల్గా నేనే స్వయంగా వచ్చి మీకు చెక్ ఇద్దాం అనుకున్నాను. బట్ అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఇలా పంపించాను. సార్ మీరు ఎప్పుడు వస్తారు? తెలీదమ్మా. ఇంకో 15 days పట్టొచ్చు. ఈలోపు మీరు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకేం హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి. ఉంటాను మరి. సరే సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను. అలాగే సార్. బాయ్. ఓకే సార్. ఓకే సార్. సారీరా కుమార్. సార్ నమస్తే సార్. రాకేష్, వర్క్ ఎంత వరకు వచ్చింది? మీ దయ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది సార్. గుడ్ గుడ్ గుడ్. మీరు చెప్పినట్టే ఈ నెల 18వ తేదీన మన సినిమా రిలీజ్ చేసుకుందాం సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా వర్క్ ఉంటే నాకు కాల్ చేయి. సరే సార్. ఉంటాను సార్. అరే ఓడిపోయాంరా. ఎంతో కష్టపడి సినిమా చేశాం రా, కానీ ఏం లాభం రా, రిలీజ్ కాలేదు కదా. నిజమేరా, ఇక్కడ డబ్బుంటే చాలు, టాలెంట్తో పని లేదురా. మనం ఏం పాపం చేసావురా? అందరిలో అమ్మకి కదరా పుట్టాం, మనము మనుషులమే కదరా. అయినా పురుగుల కన్నా ఈనంగా చూస్తుంది ఈ సమాజం. అందుకే ఈ విలువలేని సమాజంలో ఉండలేమురా. మరేం చేద్దాంరా? చచ్చిపోదాం. మన చావు ఒక్కరిని మార్చినా చాలు. సరే, ఒకే తల్లికి పుట్టకపోయినా స్నేహితులుగా ఒకటై అన్నదమ్ముల్లా కలిసిపోయాం. కలిసి విజయాన్ని సాధిద్దాం అనుకున్నాం. కనీసం చావునైనా సాధిద్దాం.
కుమార్ కుమార్ లేలే ఎవరొచ్చారు చూడు. ఏం కుమార్ చనిపోవాలనుకున్నారా? చనిపోయింటే ఏం మిస్ అయ్యేవాళ్ళో తెలుసా? మన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో హౌస్ఫుల్. ఒక్క మాట చెప్తాను కుమార్, చావన్నిటికీ పరిష్కారం కాదు. ఇది మీకు తెలియాలనే నేనే రాకేష్కి పాయిజన్ బదులు మత్తు మందు కలిపియమని చెప్పాను. హలో రాకేష్, కుమార్ ఫోన్ కలవట్లేదేంటి? సార్ మీరా? సార్ ఏం జరిగిందో తెలుసా? అంతా తెలుసు. ఎవరు చేస్తున్నారో తెలుసు, ఎవడు చేయిస్తున్నాడో తెలుసు. అదే పని మీద నేను బెంగళూరు నుంచి రిటర్న్ అయ్యాను. రేపే మన సినిమా రిలీజ్, ఇది పక్కా. మీరేం భయపడకండి, నేనున్నాను. ఓకేనా? ఓకే సార్. ఒక్క మాట చెప్తాను కుమార్, ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే విలువైనది, ఒక్కసారి పోతే తిరిగి రానిది ఒక్క ప్రాణం మాత్రమే. కెమెరా సార్, యాక్షన్. వేటగాడి చేతిలో బాణం కూడా నాలా సన్నగా ఉంటుంది. ఒక్కసారి దూసుకొచ్చిందో ఎదురొచ్చే సింహాన్నైనా నేలకు పడగొడుతుంది. ఖబర్దార్. సూపర్ సార్, సూపర్. సార్ ఈ సీన్ తర్వాత మనకి ఇంటర్వెల్ సార్. ఈ సీన్ లింకప్ బిఫోర్ ఏంటంటే హీరోయిన్ గారు. హలో సార్. హాయ్ సార్, మీరు వచ్చేయండి సార్. సార్ కూర్చోండి సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను కుమార్, నువ్వు బాగున్నావా? అంతా మీ బ్లెస్సింగ్ సార్. నాదేమో కుమార్, నిన్ను చాలా బాధ పెట్టాను, డిస్కరేజ్ చేశాను. నీచంగా చూశాను, కానీ నువ్వు మాత్రం ప్రతి మాటని మెట్లలా ఉపయోగించుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. కానీ నేను అక్కడే ఉండిపోయా. అన్నట్టు పెద్ద మేనర్లో మూవీ చేస్తున్నట్టున్నావు. అవును సార్. ప్రొడ్యూసర్ ఎవరు? మంచి సినిమాలు తీసిన చాలా పెద్ద ప్రొడ్యూసర్. మరి మూవీ పేరు? మా గురించి బాగా తెలుసు అనుకుంటా సార్. మా గురించే సినిమా తీస్తున్నారు. సినిమా పేరు లిల్లీపుట్స్.